ఈరోజు చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మా చార్య గారు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆల్మోస్ట్ 90 నుంచి 89-90 ప్రాంతం నుంచి మీ అందరూ చాలా కార్యక్రమంలో పాల్గొన్నాం. వారు మంచి కార్యక్రమం చేస్తున్నారు. వారికి ఎప్పుడు నా సపోర్ట్ ఇస్తూనే వస్తున్నాను. వారు ఎప్పుడు పిలిచినా వెళ్తున్నాను. ముఖ్యంగా జల్దారెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే వారు మా నైబర్. చాలా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తారండి. వారు చాలా మంచి మనసు అయింది. సో ఈ సందర్భంగా మీరు మా కాలనీ వాస్తవంలో నేను మీ కాలనీ వాస్తవం అవటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. అలాగే మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మా త్రినాథరావు గారు ఎప్పుడు చూసినా ఆయన చూస్తే చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు. అంత టాప్ క్యాడర్లు ఉండి కూడా మాతో ఎంతో చక్కగా కలిసిపోతారు. మేము చాలా చిన్నవాళ్ళం ఆయన ముందు. సో అయినా కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరిస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జల్దారెడ్డి గారు మీరు ఎలాగే మా సంగీత కార్యక్రమాలు కానీ మీరు సహాయకారం అందించాలి. ఇలాగే సార్ ఇలాగే చేస్తుండాలి. సరే గట్టిగా చప్పట్లు వెల్కమ్ చేద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాగాల రారాజు మాకు మార్గదర్శి చార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో శుభాశీస్సులు అందజేయడానికి చేసిన ప్రముఖులందరికీ కూడా శిరస్సు మంచి పాదాలు. అలాగే నాతో పాటు పాల్గొన్నటువంటి గాయకులు మరియు వాద్య కళాకారులందరి తరఫున ఈ కార్యక్రమానికి చేసిన మీకు అందరికీ కూడా కార్యక్రమం ఆద్యంతం ప్రతిఘటించి మీ శుభాశీస్సులు అందజేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు. గారు ఎంత అదృష్టవంతులంటే రంగమణి గారు వారి సతీమణి జీవించి ఉన్నంతకాలం వారిని నడిపించారు. స్వర్గస్థురాలైన తర్వాత కూడా స్మృతిపథంలో మెదులుతూ వారిని నడిపిస్తున్నారు. సభను నిర్వహించగలిగారు. సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనకందరికీ పంచుతున్నారు చార్యార్ గారు. ఇప్పుడు వారి మాటల్లో డాక్టర్ శ్రీనాథ్ గారు, సుందరరావు గారు, జల్దారెడ్డి గారు, శ్రీనాథరావు గారు, వీరబాబు గారు, శరత్చంద్ర గారు అందరికీ కూడా నా ఉద్యోగులు నమస్కారాలు. ఈ సంస్థ నుంచి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల్లో ఇది 50వ కార్యక్రమం. మన వర్షాకాలంలో అది వానపాట్ల పాడాము. వానా వందనం, సినీ సంగీత చందనం అని తర్వాత కార్యక్రమం ఇది ఉదయగానం. ఈ సంస్థ ప్రారంభోత్సవం ఏప్రిల్ 4, 2007 సంవత్సరం జరిగింది. అది శ్రీనారాయణ గారి మృదు హస్తం ద్వారా ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఇంచుమించు అన్ని కార్యక్రమాలకి వారు వచ్చి మమ్మల్ని ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. వారి ఆశీర్వాద బలంతోనే నాకు శక్తి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. నాలో ఏమీ లేదు. నేను మామూలు సామాన్యుడే. ఏమిటో అందరి కోఆపరేషన్ ఉంటే కానీ ఏ కార్యక్రమం కాదు, ఒకటి వల్ల కాదు. అది ఆ భగవంతుడి దయ, శ్రీనారాయణ గారి ఆశీస్సులు. ఈ కార్యక్రమం తదుపరి కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కూడా కొనసాగించాలని కూడా మీరందరూ ఆశీస్సులు కావాలని మీరందరూ ఇట్లాగే ఇచ్చేయాలి. కార్యక్రమానికి తప్పకుండా వస్తారని, జయప్రదం చేస్తారని నేను నమ్ముతూ నిస్సామం తీసుకుంటాను. చక్కటి పాటలు మనకు ఆలపించినటువంటి గాయకులకి వాత్సాకారం వచ్చినటువంటి వారందరూ కూడా ఈనాడు డాక్టర్ సి నారాయణ గారి చేతుల మీదుగా జ్ఞాపకాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా నంది అవార్డు గ్రహీత వినోద్ బాబు గారు, ఘంటసాల సంగీత కళాశాల వ్యవస్థాపకులు శరత్చంద్ర గారు, మాస్టర్ టి శరత్చంద్ర గారు, సర్వసామ్రాట్ ప్రసన్న లక్ష్మి గారు, చార్య గారికి తమ్ముడు కుమార్తె కూడా ప్రసన్న లక్ష్మి గారు చక్కటి పాటలు వినిపించారండి. వాళ్ళ కోసం మీరు ఎంపీ చెప్పడంతో
అలాగే హరిచరణ్ కుమార్ గారు, హరిచరణ్ గారు వీరు ప్రసన్నలక్ష్మి సోదరులు, ప్రసన్నలక్ష్మి సోదరులు అండి. బీకే దుర్గ గారు, బీకే దుర్గ గారు రండి మేడం. శశిరేఖ గారు, కృష్ణకుమారి గారు, త్రినాథరావు గారు మంచి పాట వినిపించారు. వారు కూడా ఈ జ్ఞాపకం అందుకోవాల్సిన కోరుతున్నాను. త్రినాథరావు గారు రండి. శశిరేఖ గారు, నీవేనా నన్ను తలచినది అంటూ పాట ఆలపించారు మాయా బజార్ నుంచి శశిరేఖ గారు. కృష్ణకుమారి గారు ఊహలు గుసగుసలాడే అంటూ చక్కటి గీతాన్ని ఆలపించారు కృష్ణకుమారి గారు. అలాగే ఈనాటి ఆర్కెస్ట్రా అందించినటువంటి వాళ్ళందరూ కూడా వేదికకి రావాల్సిన కోరుతున్నాను. అద్భుతంగా ప్లే చేస్తారు వారు. కీబోర్డ్ శ్రీకాంత్ గారు, తబలా రాము గారు, ప్లే చేసినటువంటి పాటలను గుర్తు రావాలి మనకి. మరొక తబలిస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయ్ గారు నాగరాజు గారు రండి. నాగరాజు గారు, ఫ్యాట్స్ శివరామరెడ్డి గారు, శివరామరెడ్డి గారు, వేణు గారు, వేణు గారు, అలాగే మనకి సౌండ్ అందిస్తున్నటువంటి లతీఫ్ గారు. మా 50 ప్రోగ్రామ్ కూడా సౌండ్ లతీఫ్ గారేనండి. వారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. నారాయణ రెడ్డి గారి చేతి మీద జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రండి లతీఫ్ గారు. ఈనాటి కార్యక్రమంలో కోరస్ గీతాలు పాడినటువంటి దుర్గ గారి కుమార్తెలు ఇద్దరు కూడా వేదిక మీద రావాల్సిన స్వాగతిస్తున్నారు. చరణ కమలాల నీడలే
పాటకు సంగీతం సమకూర్చిన వారు చార్యార్ గారు, ఈ పాట వినిపిస్తున్న వారు బికే దుర్గ గారు. రండి, చక్కటి సంగీతాన్ని సమకూర్చిన చార్యార్ గారికి ఒకసారి మనసారా అభినందన తెలియజేస్తూ ఈ పాట విందాము. చేస్తే అలవాటులో బాగా పాడుతున్నట్టుగా ఉంది. ఎంతో మంచి అనుభూతి వచ్చింది. వెరీ వెరీ థ్యాంక్స్.
అసలు ట్యూన్ చేసిన వారిదే గొప్పతనం. ఒకసారి మీ కరతాళంతో జారీ గారికి మీ అభినందన తెలపాల్సిందని కోరుకుంటున్నాను. వారే లేకుండా ఉంటే మేము ఇక్కడ ఈ స్టేజ్ మీద పాడగలిగే వాళ్ళం కాదు. వారి యొక్క అనుమతితోటి, చక్కటి వారి యొక్క వ్యాఖ్యానంతో అంత మంచి కాన్సెప్ట్ ఇస్తున్న మా అందరికీ, గాయకులందరికీ, ఆర్కెస్ట్రా బృందానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ పాదాలు సంగీత మహాల్లో ఆత్రేయ గారి రచన ఇది. సుశీల గారు అద్భుతంగా ఆలోచించినటువంటి పాట ఎవరో రాగాలి నీ హృదయం కదిలించాలి అనే పాట ఇప్పుడు ప్రసన్నలక్ష్మిగా వినిపిస్తున్నారు. కదిలి
చిత్రం నుంచి నారాయణ రెడ్డి గారి రచన ఇది, టీవీ రాజు గారి సంగీత నిర్వహణలో ఈ గీతం మనసే వెన్నెలగా మారెను లోన అనే గీతాన్ని దుర్గి గారు వినోద్ బాబు గారు వినిపిస్తారు గీతాన్ని. మనసే వెన్నెలగా మారెను లోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోన. విరిసే ఊహలలో పలువము నీవే. విరిసే ఊహలలో పలువము నీవే. మదనుని కన్నులలో మగసిరి నీవేలే. మదనుని కన్నులలో మగసిరి నీవేలే. సైగలతో కౌగిల్చే చౌవరి నీవే. మనసే వెన్నెలగా మారెను లోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోన. తలపుల పందిరిలో కలనే కన్నా. తలపుల పందిరిలో కలనే కన్నా. కరగని కౌగిలిలో కాపురముందా. కరగని కౌగిలిలో కాపురముందా. కలరాని తీరాలే కనుగొందామా. మనసే వెన్నెలగా మారెను లోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోన. ఈ కవి హృదయంలో నీ గాలి గంధెలోగినవు. ఎన్నెన్ని ఆశలు పొంగినవు. ఏ శుభ సమయంలో ఈ హృదయంలో నీ ప్రేమ గీతమలిలో ఎన్నెన్ని మమతలు చిలికిలో.
చల్లని గాలి తీవెలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ అనే గీతాన్ని పింగళ వారి రచనకి ఘంటసాల మాస్టర్ గారు వీల గారు పాడగా రాజేశ్వరరావు గారి సంగీత నిర్వహణలో ఈ గీతం దుర్గ గారు శరచంద్ర గారు వినిపిస్తున్న గీతాన్ని రెడీ. వినోద్ బాబు గారు, ప్రసన్న లక్ష్మి గారు వీరిద్దరిని రావాల్సిన కోరుతున్నాను. చిత్రం శ్రీమతి, ఆర్ద్రవారి రచన, శ్రీ నిత్యానంద గారి సంగీత నిర్వహణ. ఈ పాట జనరంజన్ కార్యక్రమం ఉంది. వీరిపాటి మాటల్లో అడుగుతారు, అలాగే వీరిపాటి రాగాలు రోగాలు రాకుండా da da da